హైవేస్ నాగబాబు జాక్పాట్ కొట్టాడని నేను అంట. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆయన పెట్టిన తర్వాత ఆ పార్టీకి 18 స్థానాలు వచ్చాయి. నాకు తెలిసి ఏపీలో 17, ప్రజెంట్ ఉన్న ఏపీలో 17, ప్రజెంట్ ఉన్న తెలంగాణలో 1 వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవటం, ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలు చిలికి తేవటం, గవర్నమెంట్ పడిపోయేలా ఉంది. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. దెన్ తిరుపతి ఎమ్మెల్యేకే కదా అప్పుడు ఈయన ఉన్నాడు, నీకు అది వద్దులే బాబు అని చెప్పేసి నీకు రాజ్యసభ ఎంపీగా పంపారు. దెన్ కేంద్ర మంత్రి పదవి కూడా పర్యాటక శాఖ మంత్రి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అదే ఎంత కష్టపడితే ఆ రకంగా ఆయన వచ్చినాడు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇప్పటికీ ఆయన నిందలు మోస్తూనే ఉన్నాడు. ఏ రకంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఆ రోజు మోసం చేశాడని, పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకున్నాడని, పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిని నెట్టేయడం ముంచాడని, పార్టీ నడపడం చేతగాక రాజకీయ పార్టీలకు మరి ఎందుకు పెట్టాడు ఏంటి రకరకాలుగా ఇప్పటికనే వాళ్ళు ఉన్నారు. అందుకే చిరంజీవి ఓపెన్గానే చెప్పాడు, రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ మెన్షన్ చేస్తూ, ఇదిగో రాజకీయ పార్టీ వేరు, మన సినిమాలు వేరు, మనలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండలేరు, వద్దు అని చెప్పేసి అన్నాడు. కమల్ హాసన్ ఏం లేదు, వెళ్ళాడు. రజనీకాంత్ ఆల్రెడీ దేవుడు ఆదేశించాడు, నేను బోన్ అని చెప్పేసి ఆగిపోయాడు. మధ్య మధ్య చిరంజీవి కూడా చెప్పున్నాడు, చిరంజీవి మా మనిషిని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, జనసేన సపోర్ట్ అని చెప్పేసి జనసేన వాళ్ళు అంటారు, ఆయన మాత్రం నేను రాజకీయాలకు సంబంధం లేదు, నా తమ్ముడు ఎక్కడైనా కోరుకుంటా అని చెప్పేసి అన్నాడు తప్ప వేరేది అన్నా. సో విషయం ఏంటి, అంత కష్టపడితే నాకు రాజ్యసభ వచ్చింది. ఈరోజు నాగబాబు ఎస్ ఈయన కూడా 2019 ఎన్నికలప్పుడు పోటీ చేశాడు, బట్ ఓడిపోయినట్టున్నారు. మనం 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలండి, జనసేన నుంచి ఖచ్చితంగా గెలిచేవాడు, నో డౌట్. బట్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేనకి 2 ఎంపీ సీట్లు ఇచ్చారు, వాళ్ళేమో జనసేన కేటాయించిన 1 కూడా వీళ్ళు తీసేసుకున్నారు. టీడీపీ మాత్రం వెనక తగ్గలేదు, వాళ్ళు 17 ఏమో పోటీ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తూ ఉన్నప్పుడు వైసీపీ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో, కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించిన 164 స్థానాల్లో, ఇక మనం వైసీపీ సైడ్ ఉంటే కష్టారా బాబు అనుకొని, ఆ వాసన వద్దురు అనుకొని బీద మస్తానరావు రిజైన్ చేశాడు వైసీపీ ఎంపీ పదవి రాజ్యసభకి. మోపతి వెంకటరమణ ఈయనకి 2026 వరకు ఉండే టెన్యూరు, ఆయన రిజైన్ చేశాడు. బీద మస్తానరావుకి 2028 వరకు ఉంది. తర్వాత ఆర్ కృష్ణయ్య తెలంగాణ అతను, బట్ వైసీపీ నుంచి ఆయన టికెట్ ఇచ్చండి, ఎందుకంటే బీసీలకి మన సైడ్ లాక్కుందాలి అన్నట్టు. బట్ బాగా గట్టిగానే బుద్ధి చెప్పారు. విషయం ఏంటి, ఆర్ కృష్ణయ్య ఆయన కూడా 2028 వరకు ఉంది పదవీ కాలం. బట్ వీళ్ళంతా కూడా బాబోయ్ వద్దని చెప్పి పక్కకు జరిగారు. మేబీ ఇంకా కూడా రిజైన్ చేసే వాళ్ళు ఉండొచ్చు కాక. వాస్తవానికి ఈ 3 కూడా ఈజీగా టీడీపీలో గెలుస్తారు కూడా. అయితే కూటమి కదా అని చెప్పేసి ఒకటి బీజేపీకి ఆఫర్ చేశారు, బీజేపీ జనసేన మీ ఇద్దరిలో మీ ఇష్టం అని చెప్పేసి. 2 స్థానాలు ఎవరు పోటీ చేస్తున్నారు, ఒకటో బీద మస్తానరావు ఆయన మరలా కంటెస్ట్ చేస్తున్నాడు, ఇంకోటి వచ్చేసి అయితే గల్లా జయదేవ్ కానీ కామంపాటి రామ్మోహన్ రావు కానీ లేదా సానా సతీష్ కానీ వీళ్ళు 3 ఒకరికని చెప్పేసి అన్నారు. సో అది టీడీపీ వాళ్ళు ఇష్టం. ఇక బీజేపీ అండ్ జనసేన, బీజేపీకి ఏంటి, లోక్సభలో ఫుల్ మెజారిటీ లేదు, రాజ్యసభలో కూడా లేదు. సో వచ్చినటువంటి 1 స్థానం కూడా వదులుకోకూడదు, అలా వాళ్ళు ఉన్నారు. దాంతోగా మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అండ్ జాతీయ జల్ జీవన్ మిషన్ నీటి కులాలకు సంబంధించి పంపులకు సంబంధించి అవన్నీ డిస్కస్ చేస్తూ నడపాల్సినటువంటి వ్యూహం అంతా నడిపేశాడు. ఏ రకంగా, ఇప్పుడు మేమైనా మీరైనా ఒకటే, కాకపోతే పార్టీలు వేరంతే. మా అన్న నాగబాబు మీకోసం అనకాపల్లి సీట్ని త్యాగం చేశాడు, పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు, నా ఎదుగుదలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విషయంలో నేను కానీ మనోహర్ గారు కానీ మా అన్న కానీ మొత్తం కూడా ఏకమే అలా రకం ముందుకెళ్ళి ఉన్నాం. మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు, నాదన్న మనోహర్, నేనేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, బట్ మా అన్న మాత్రం అలా ఉన్నాడు. సో అలా కాదు, ఇది నా వర్షన్ అండి, ఓకే, నా ఎగ్జామ్షన్ ఇదంతా కూడా, బట్ ఇందులో నిజమైతే ఉంది. సో అవేళ మొత్తం కమ్యూనికేట్ చేసి కన్వే చేసి ఫైనల్లీ మనకు అందుతున్న అప్డేట్ ఏంటంటే, రేపు డిసెంబర్ 3వ తారీఖున రాజ్యసభ మన ఏపీతో పాటు ఇంకో 4 రాష్ట్రాల్లో ఈ రాజ్యసభ ఎంపీలు ఖాళీ అయినాయి, వాటి ఉప ఎన్నిక జరగబోతోంది. రేపు డిసెంబర్ 3వ తారీఖున నోటిఫికేషన్, నామినేషన్ కూడా అప్పటి నుంచి తీసుకుంటారు. డిసెంబర్ 10 వచ్చేసి లాస్ట్ డేట్ నామినేషన్ తీసుకోవడానికి, డిసెంబర్ 11 నామినేషన్ పరిశీలన, డిసెంబర్ 13 వచ్చేసి నామినేషన్ ఉపసంహరణ లాస్ట్ డేటు, డిసెంబర్ 20న ఓటింగు, అదే రోజు ఈవినింగ్ కౌంటింగ్ కూడా ఉంటుంది. సో డిసెంబర్ 20వ తారీఖున తెలిసిద్ది అనమాట ఎవరే ఒకవేళ ఏపీలో ఇదిగో 3 స్థానాలు 3 అభ్యర్థులే నామినేషన్ వేస్తారు, దాన్ని ఏకగ్రీవంగా అనౌన్స్ చేస్తారు. అలా నాగబాబు పేరు ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిందిగా చెప్పున్నారు. సో ఆబ్వియస్లీ నాగబాబు గారికి ఇప్పుడు ఇస్తారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అసెంబ్లీ స్థానాల విషయంలో సాక్రిఫైస్ చేసి బీజేపీ కొన్ని ఇచ్చారు. ఫస్ట్ టీడీపీ జనసేన అనుకున్నారు, ఇదిగో మీకు ఇన్ని లెక్క వచ్చేసింది. బీజేపీ కూడా యాడ్ అయిన తర్వాత దెన్ బీజేపీ కూడా కొన్ని షేర్ ఇవ్వాలి కాబట్టి టీడీపీలు కొన్ని తగ్గారు, ఇంక జనసేన కొన్ని తగ్గక తప్పదు. అలా అసెంబ్లీ స్థానాలు వదులుకున్నారు కొన్ని, అండ్ ఒక ఎంపీ సీట్ కూడా వదులుకున్నారు ఆయన. మరి బీజేపీ సైడ్ కూడా వీళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి కదా, మిత్రధర్మం కదా. ఓకే పేరుగా జనసేన, బట్ బీజేపీ కదా సపోర్టు, ఓకే గో హెడ్ అని వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తాం. సో త్వరలో నాగబాబు రాజ్యసభ ఎంపీ కాబోతున్నాడు. ఇక జనసేన నుంచి ఇద్దరు గెలుచున్నారు. కాకినాడ నుంచి ఉదయ ఎవరో ఒకళ్ళు అతను గెలుచున్నాడు. మన మజిలీపేట నుంచి బాలశౌరి వైసీపీ నుంచి వచ్చున్నాడు. బాలశౌరికి నాకు తెలిసి కేంద్ర మంత్రి పదవి ఏమీ లే, వీళ్ళకి లే, ఇది ఉదయం కూడా ఇవ్వలే. ఇప్పుడు నాగబాబు గెలిచినట్టయితే రేపు రాజ్యసభ ఎంపీ కనుక అయితే ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఇతనికి సహాయ మంత్రి అయినా ఇస్తారు, క్యాబినెట్ పెడితే ఇవ్వకపోయినా. సో ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా నాగబాబు కనిపిస్తాం. సో పవన్ కళ్యాణ్ స్కెచ్ అదేందో లేదా మీరు చెప్పండి. అంత పద్ధతిగా వినమ్రంగా ఒక ఫ్లోలోనే వెళ్ళిపోయింది. దెన్ ఇక ఇప్పుడు జనసేనకు సంబంధించేసి ఎలా చెప్పాలి దాన్ని, బంపర్ ఆఫర్ అన్నప్పుడు నాగబాబు అనుకోవచ్చు, జాక్ పట్టుకోవడం జనసేన రైట్, ఆ వేలో తీసుకుంటే ఆ లైన్ తీసుకుంటే పార్టీ పెట్టింది 2014లో, కానీ పోటీ చేయాలి. 2019లో పోటీ చేస్తారు. సో ఒక రకంగా 2019 అనుకుందాం పార్టీ మెయిన్. ఆ తర్వాత 5 సంవత్సరాలు 2024కు సంబంధించి చూసుకుంటున్నప్పుడు బ్రహ్మాండంగా పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచేశారు. అందులో అసెంబ్లీ ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు ఉన్నారు. నెక్స్ట్ రీసెంట్గా వాళ్ళ పార్టీ నుంచే ఎమ్మెల్సీ కూడా ఎన్నికయ్యారు. శాసనసభలో ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు. ఇంక బ్యాలెన్స్ ఏముంది, పెద్దల సభ రాజ్యసభ. ఇప్పుడు ఆ రాజ్యసభలో కూడా ఒక ఎంపీ వస్తారు. అంటే ఓ రకంగా పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే, పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన కొద్ది సంవత్సరాల్లోనే ఏవైతే చట్టసభలు ఉన్నాయో లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, నాకు తెలిసి ఇలా ఏ రాజకీయ పార్టీ లేదు దేశం అంతా. మీరు క్రాస్ చెక్ చేయండి. ఇంత తక్కువ సమయంలో ఒక రాజకీయ పార్టీ శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఒకే రాష్ట్రంలో, అండ్ దేశంలో వచ్చేసి లోక్సభ దిగువ సభ అంటారు, ఎగువ సభ అంటారు, రాజ్యసభ, ఆ రెండింటిలో కూడా సూపర్ కదా. నాకు అదే అనిపించింది ఇందాక వార్త చెక్ చేసుకోగానే. పవన్ కళ్యాణ్ నిజంగా అసలు రాజకీయంగా ఓ రేంజ్కి ఎదిగిపోయాడు. చక్కగా ఎక్కడ ఎవరికి ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాడు. తను నమ్ముకున్నటువంటి వారిని ఏ పొజిషన్లో ఉంచాలేంటి అనేది ఆలోచించుకున్నాడు. ఆ రకంగా అడుగులు వేస్తున్నాడు, సక్సెస్ అవుతూ ఉన్నాడు. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా. ఎందుకంటే జనసేన ఎటువంటి గొప్పగా ఉండాలని కోరుకున్నా అదే విధంగా ఉంది. అండ్ రానున్న రోజులు నేను మరలా చెప్తున్నా, నేను నా మాట కట్టుబడే ఉంటా. ఎన్డీఏలో బీజేపీ కాదని ఒకవేళ వేరే వారిని ప్రధానమంత్రి అభ్యర్థి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. అండ్ మరలా చెప్తున్నా, 2029 ఎన్నికల లోపు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. కావాలంటే రాసి పెట్టుకోండి.